వేసవి ఎండ ఒక క్రూరమైన పాటలాగా వినిపిస్తూ ఉంది. ప్రతి అడుగు బరువు అవుతూ ఉంటుంది. గాలి కూడా నిప్పు రాజేసినట్టు ఉంటుంది. గొంతులో దప్పిక ఒక నిప్పు కణంలాగా పేరుకుపోతూ ఉంటుంది. శరీరం తన శక్తిని కోల్పోతుంది. ఎక్కడో అగ్నిపర్వతం బద్దలై ఆ వేడి మన మీద అలుముకున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ దహించే తాపాన్ని తట్టుకోవటానికి ఏం చేయాలి? ఏదో అద్భుతం జరగాలి. కేవలం నీళ్లు ఈ పోరాటంలో సరిపోవు. మరేం చేయాలి? ఆ కోల్పోయిన ప్రాణశక్తిని తిరిగి నింపే, ఆ దహనాన్ని చల్లబరిచేటటువంటి దివ్యమైన ఔషధ పానీయాలు మనకు కావాలి. ఇవి ప్రకృతి మనకు అందించే ఒక రహస్య బహుమతులు అనుకోవచ్చు. మన పూర్వీకుల జ్ఞానంలో దాగున్న సంజీవనులు ఇవన్నీ. ఇవి కేవలం పానీయాలు కావు, వేసవి మలయమారుతంలో చేసేటటువంటి మంత్రాలు. ఆ శక్తినిచ్చే ఈ పానీయాలు ఏమిటి? వీటిని వివరంగా మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. వేసవి తాపాన్ని తరిమి కొట్టేటటువంటి సహజ సిద్ధమైన పానీయాలు, ఇంట్లోనే చేసుకునేటటువంటి సులభ చిట్కాలు, వీటిని మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఎందుకంటే వేసవి తీవ్ర స్థాయిలో మన మీద విరుచుకుపడుతూ ఉంది. ఎండ తీవ్రత ఆరోగ్యంపైన పెను ప్రమాదం చూపుతుంది. అధిక ఉష్ణోగ్రతలు శరీరాన్ని నిర్జలీకరణకి అంటే డీహైడ్రేషన్కి గురి చేస్తాయి. అంటే శక్తిని కోల్పోతాం, అలసట ఆవహిస్తుంది. ఇలాంటి సమయంలో శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవటం చాలా ముఖ్యం. అంతేకాదు కోల్పోయిన శక్తిని తిరిగి పొందడం కూడా చాలా అవసరం. ఇందుకోసం మళ్ళీ మార్కెట్లో లభించేటటువంటి ఆ ప్యాకేజ్డ్ పానీయాలు, శీతల పానీయాలు, కూల్ డ్రింక్స్ ఇలాంటి వాటి మీద ఆధారపడటం కంటే ఇంట్లోనే సులభంగా చేసుకునేటటువంటి కొన్ని పానీయాలు మనకి చాలా మేలు చేస్తాయి. ఇవి శరీరాన్ని చల్లబరుస్తాయి. అంతేకాదు అవసరమైనటువంటి పోషకాలని అందించి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వేసవిలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఇవి సరైనటువంటి ఆప్షన్స్, ఎంపికలు. ఈ సహజ పానీయాలు కేవలం దప్పికని తీర్చడం మాత్రమే కాదు, మన శరీరానికి ఎలక్ట్రోలైట్స్ని కూడా అందిస్తాయి. చెమట పట్టడం వల్ల మనం సోడియం, పొటాషియం, మెగ్నీషియం ఇలాంటి ముఖ్యమైన లవణాలను కోల్పోతూ ఉంటాం కదా. వీటిని తిరిగి పొందడం అనేది చాలా ముఖ్యం. ఇంట్లో చేసుకునేటటువంటి ఈ పానీయాలు కృత్రిమ రంగులు, చక్కెరలు లేకుండా సహజ సిద్ధంగా శరీరానికి మేలు చేస్తాయి. వీటి తయారీలు కూడా చాలా చాలా సులభం. వేసవి అంతా కూడా ఉత్సాహంగా, శక్తివంతంగా ఉండటం కోసం ఈ పానీయాలు అనేవి ఒక మంచి మార్గం. వంటగదిలో సులభంగా దొరికేటటువంటి ఈ పదార్థాలతోటి మీరు ఈ పానీయాన్ని తయారు చేసుకోవచ్చు. ఆయుర్వేదం ప్రకారంగా వేసవి అనేది పిత్తదోషం ప్రబలంగా ఉండేటటువంటి కాలం. అధిక వేడి ఏం చేస్తుంది? పిత్తాన్ని పెంచుతుంది. ఇది జీర్ణ సంబంధ సమస్యలు, చర్మం పైన దద్దుర్లు, అలాగే దప్పిక ఎక్కువ అవటం, అలాగే అలసట, మానసిక చంచలత్వం ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఈ పెరిగిపోయిన పిత్తం దారితీస్తుంది. శరీరాన్ని చల్లబరచడం, పిత్తాన్ని శాంతింపజేయటం ఇవి ఈ వేసవి ఆరోగ్య నిర్వహణలో, మేనేజ్మెంట్లో చాలా ముఖ్యం. అంటే మధుర, శీతల గుణాలు ఉండేటువంటి పానీయాలు ఈ కాలంలో శ్రేయస్కరం. తాటి బెల్లం కలిపినటువంటి నిమ్మరసం, మజ్జిగ, అలాగే కొబ్బరి నీళ్ళు ఇలాంటివి ఆయుర్వేదంలో వేసవికి ఆయుర్వేద సంహితలు రికమెండ్ చేసేటటువంటి పానీయాలు. వీటిని మితంగా సరైనటువంటి సమయంలో తీసుకోవటం వల్ల శరీరంలో వేడి సంబంధిత సమస్యలని తగ్గించుకోవచ్చు. మరి ఏమిటివి వరుసగా తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది నిమ్మరసం గురించి. వేసవిలో తక్షణ ఉపశమనాన్ని అందించే పానీయాల్లో నిమ్మరసం అనేది ఒకటి. గ్లాసుడు చల్లటి నిమ్మరసం తాగారనుకోండి, దప్పిక తీరటమే కాదు, శరీరం తాజాగా మారుతుంది. దీన్ని ఇంట్లోనే సులభంగా మీరు తయారు చేసుకోవచ్చు. ఎలా? ఒక నిమ్మకాయని తీసుకొని కొద్దిగా బాగా రోల్ చేయండి. అప్పుడు ఆ నిమ్మరసం లూజ్ అవుతుంది. తర్వాత సగం చెక్కని కోసి ఒక గ్లాస్లో ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని ఆ గ్లాస్ నీళ్ళలో ఈ సగం చెక్కని పిండండి. కొంచెం చక్కెర లేదా తేనె కలపండి. తేనె అయితే బెస్ట్. అలాగే చిటికడు ఉప్పు లేదా సైంధవ లవణం కలిపితే మీకు రుచికరమైనటువంటి నిమ్మరసం సిద్ధం అవుతుంది. కావాలనుకుంటే కొంచెం పుదీనా ఆకులు వేసుకోండి, ఇంకా అద్భుతమైనటువంటి ఆరోమా వస్తూ ఉంటుంది. ఇది వేసవి అలసటని తక్షణమే దూరం చేస్తుంది. నిమ్మరసంలో విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. శరీరంలో వ్యాధులతో పోరాడటానికి ఇది సహాయపడుతుంది. నిమ్మకాయల్లో సిట్రస్ ఫ్లావనాయిడ్స్ అనేవి ఉంటాయి. ఇవి యాంటాక్సిడెంట్లు, అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటాయి. నిర్జలీకరణని ఇది నివారిస్తుంది, డీహైడ్రేషన్ని. శరీరంలో కోల్పోయినటువంటి ఎలక్ట్రోలైట్స్ని చాలా వరకు పొందడానికి ఇది సహాయపడుతుంది. ఆయుర్వేదంలో నిమ్మని జంబీరం అంటారు. ఇది వాతాన్ని, అలాగే కఫదోషాన్ని తగ్గిస్తుంది. పిత్తాన్ని పెంచే గుణం కొంచెం ఉంటుంది దీనికి. అయితే నీళ్లు, పటిక బెల్లం, తేనె ఇలాంటివి కలిపి తీసుకున్నప్పుడు ఆ ఉష్ణవీర్యత్వం అనేది తగ్గుతుంది. నిమ్మకు ఉండేటటువంటి ఉష్ణవీర్యత్వం అనేది. విటమిన్ సి అనేది ఉంది కదా, ఇది యాంటాక్సిడెంట్ గుణాలు కలిగి ఉంటుంది. అంటే ఆమ్లకి రసాయనం ఎలా అయితే, ఉసిరి ఎలా అయితే సహాయపడుతుందో ఇది కూడా అంతే.
నిమ్మరసం జీర్ణాన్ని మెరుగుపరుస్తుంది, ఆకలిని పుట్టిస్తుంది. ఎందుకంటే వేసవిలో ఈ ఆకలి అనేది తగ్గుతూ ఉంటుంది. ఉదయం గోరువెచ్చని నీళ్ళలో నిమ్మరసం తేనె కలిపి తీసుకోవటం వల్ల శరీరం డీటాక్సిఫై అంటే నిర్వశీకరణం అనేది జరుగుతుంది. వేసవిలో ఈ నిమ్మరసం తాగటం వల్ల వేడి వల్ల వచ్చేటువంటి జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుతాయి. తర్వాత చెప్పుకోవాల్సింది బెర్రీలతో చేసుకునేటటువంటి స్మూతీ. వేసవిలో చల్లగా రుచికరంగా ఏదైనా తాగాలి అనుకుంటే బెర్రీ స్మూతీ అనేది మంచి ఆప్షన్. బెర్రీ అంటే ఏమిటి? అవి ఒక బాటనీలో మనం చదువుకున్నాం, బెర్రీ, పెపోపోమ్ అని వాటి ఆ క్లాసిఫికేషన్. అంటే స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్బెర్రీలు ఇలాంటివి. ఈ బెర్రీలు, అలాగే పెరుగు, ఇంకా బాదం పాలు, అలాగే కొంచెం తేనె, ఐస్ క్యూబ్స్ కలిపి బ్లెండ్ చేశారనుకోండి, అప్పుడు ఈ బెర్రీ స్మూతీ అనేది తయారవుతుంది. ఇది తాగటానికి చాలా బాగుంటుంది, తక్షణ శక్తిని ఇస్తుంది. ముఖ్యంగా ఎండగా ఉన్నప్పుడు ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే దీన్ని ఇష్టపడతారు. బెర్రీల ప్రత్యేకత ఏంటంటే యాంటాక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు దీంట్లో ఎక్కువ ఉంటాయి. ఇవి శరీరంలో కణ నష్టాన్ని అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించి వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. పెరుగు వాడాం కదా, కాల్షియం ఉంటుంది. ఇది ఈ పెరుగులో ఉండే కాల్షియం కానీ, ప్రోబయాటిక్స్ కానీ ఇవి మనకి శరీరానికి సహాయపడతాయి. బాదం పాలు శరీరానికి మంచి కొవ్వుల్ని అందిస్తాయి. ఈ స్మూతీని తయారు చేసుకుని వాడుకుంటే ఎలక్ట్రోలైట్స్ని అందిస్తుంది, శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది. వేసవిలో నీరసాన్ని ఇది తగ్గిస్తుంది, శరీరానికి కావాల్సిన పోషకాలని ఇది అందిస్తుంది. ఆయుర్వేదంలో బెర్రీల్ని నేరుగా డిస్కస్ చేయకపోయినప్పటికీ కూడా ఈ పండ్ల గురించి చెప్పారు. అంటే ఈ నేరేడు ఇలాంటి వాటన్నిటి గురించి. తీపి, వగరు రుచులు కలిగినటువంటి పండ్లని సాధారణంగా ఈ శీతలీకరణ గుణాలు కలిగి ఉంటాయి ఆయుర్వేదం ప్రకారంగా. పెరుగు దీన్ని మజ్జిగ రూపంలో వేసవిలో తీసుకుంటే పిత్తాన్ని శాంతింపజేయడానికి సహాయపడుతుంది. పెరుగుని లేదా ఈ మజ్జిగని ప్రధానంగా పెరుగుని దది అంటాం, మజ్జిగనేమో తక్రం అంటాం. ఇవి రెండు కూడా జీర్ణక్రియని మెరుగుపరుస్తాయి, వాత కఫాలని తగ్గిస్తాయి. బెర్రీ స్మూతీలో ఉండేటువంటి పదార్థాలు శరీరాన్ని పోషిస్తాయి, బలపరుస్తాయి, శరీరంలో వేడి పెరగకుండా చూస్తాయి. ఇది ఒక రకమైన బ్రహ్మణ శక్తిని కలిగి ఉంటుంది. అంటే శరీరాన్ని పోషిస్తుంది, పోషించే పానీయంలాగా ఇది పనిచేస్తుంది. తర్వాత ఆసక్తికరమైనది సత్తు షర్బత్. ఇది మన తెలుగు వాళ్ళకి వినడానికి కొత్తగా ఉంటుంది. సత్తు షర్బత్ అనేది ఏంటంటే నార్త్ ఇండియాలో అంటే ఉత్తర భారతదేశంలో చాలా, ఇప్పుడు మనకి మజ్జిగ ఎలా ఫేమస్ అక్కడ ఈ సత్తు షర్బత్ అనేది అంత ఫేమస్. ఈ వేసవి పానీయం ఇది. ఎండ ఎంత ఎక్కువగా ఉన్నా సరే సత్తు షర్బత్తు తాగారనుకోండి శరీరాన్ని ఇది చల్లగా ఉంచుతుంది. దీన్ని తయారు చేయటం అనేది చాలా సులువు. ఎలా? సత్తు పిండి అంటారు, ఆయుర్వేదంలో సత్తు అనే పేరు వాడారు. ఈ సత్తు పిండి అంటే ఏమిటి? వేయించిన శనగల పిండి. దీనికి చక్కెర లేదా బెల్లాన్ని, నీళ్ళని, కొంచెం నిమ్మరసాన్ని, చిటికెడు ఉప్పుని, ఇంకా కొన్ని మసాలాలు అంటే జీలకర్ర పొడి ఇలాంటివి కలిపి బాగా గిల కొట్టాలి. అప్పుడు మీకు ఈ షర్బత్ సిద్ధమవుతుంది. ఇది కడుపుని నింపుతుంది, తక్షణ శక్తినిస్తుంది, హైడ్రేషన్ కూడా అందిస్తుంది. ప్రయాణంలో ఉన్నప్పుడు ఇది చాలా మంచిది. సత్తులో ప్రోటీన్స్, ఫైబరు, కార్బోహైడ్రేట్స్, ఖనిజాలు ఇవన్నీ పుష్కలంగా లభిస్తాయి. ఇది నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తుంది, ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలగజేస్తుంది, శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది, నీరసాన్ని ఇది తగ్గిస్తుంది. వేయించిన శనగపిండి సులభంగా జీర్ణం అవుతుంది. వేసవిలో శరీరం కోల్పోయినటువంటి శక్తిని త్వరగా తిరిగి పొందడానికి ఇది సహాయపడుతుంది, ఎలక్ట్రోలైట్స్ని అందిస్తుంది. ఆయుర్వేదంలో ఈ శనగల్ని చణకం అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఇది వాతాన్ని పెంచే గుణం కలిగి ఉంటుంది. అయితే వేయిస్తాంగా, పిండి చేస్తాంగా, అప్పుడు ఇతర పదార్థాలతో కూడా కలుపుతాం కదా, అప్పుడు ఈ వాతం చేసే గుణం తగ్గుతుంది. ఇది దీంట్లో బ్యూటీ. సత్తు షర్బత్తు తన శీతలీకరణ గుణంతో తాపాన్ని తగ్గిస్తుంది, తర్పణం అంటే సంతృప్తిని కలగజేస్తుంది, శరీరాన్ని బలపరుస్తుంది, పిత్తాన్ని ఇది తగ్గిస్తుంది, జీర్ణక్రియకి సహాయపడుతుంది. దీన్ని వేసవిలో క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే శరీరంలో వేడి సంబంధిత రుగ్మతల నుంచి మీరు రక్షణ పొందొచ్చు. ఆ తర్వాత చల్లగా ఉంచేది చల్ల అంటే మజ్జిగ. ఈ మజ్జిగ గురించి మరీ చెప్పుకోవాలి. చల్ల లేదా మజ్జిగ వేసవిలో చాలా అందరూ ఇష్టపడేటువంటి పానీయాల్లో ఒకటి. ఇది పెరుగుతో తయారు చేసే పానీయం. పెరుగుకి ఉండేటువంటి లక్షణాలు కాకుండా దీంట్లో కొత్త లక్షణాలు వచ్చి చేరతాయి. పెరుగు కాస్త వేడి చేస్తుంది, కానీ మజ్జిగ చలవ చేస్తుంది, జీర్ణక్రియకి ఇది ఎంతో మేలు చేస్తుంది. పెరుగుని చిలికి వెన్న తీసేసి నీరు కలిపితే మజ్జిగ వస్తుంది. దీంట్లో సైంధవ లవణం కానీ, ఉప్పుని కానీ, కొంచెం అల్లం ముక్కల్ని, పచ్చిమిర్చి, కరివేపాకు తాలింపు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది, తక్షణ శక్తినిస్తుంది. భోజనం తర్వాత మజ్జిగ తాగటం జీర్ణానికి చాలా మంచిది. మజ్జిగలో ఎలక్ట్రోలైట్స్ అనేవి పుష్కలంగా ఉంటాయి. సోడియం, పొటాషియం ఇలాంటివి శరీరంలో ద్రవ సమతుల్యతని కాపాడతాయి, నిర్జలీకరణాన్ని నివారిస్తాయి. మజ్జిగలో ఉండేటటువంటి ప్రోబయాటిక్స్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరగడానికి మజ్జిగ సహాయపడుతుంది. ఇది తేలిగ్గా జీర్ణం అవుతుంది. శరీరం నుంచి వ్యర్థాలను బయటకు పంపించడానికి ఈ మజ్జిగ సహాయపడుతుంది. అన్నిటికీ మించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆయుర్వేదంలో మజ్జిగని తక్రం అనే పేరుతో పిలుస్తాం.
దీన్ని అమృతంతో సమానంగా ఆయుర్వేద సంహితలు వర్ణించాయి. ఇది వాతాన్ని కఫాన్ని శాంతింపజేస్తుంది, పిత్తాన్ని కూడా తగ్గిస్తుంది. అది దీంట్లో ప్రత్యేకత. దీపనం అంటే ఆకలిని పెంచుతుంది, పాచనం అంటే జీర్ణాన్ని మెరుగుపరుస్తుంది. ఈ అన్ని గుణాలు మజ్జిగకి ఉన్నాయి. అతిసారం, గ్రహణి అంటే ఐబిఎస్ ఇలాంటి జీర్ణ సంబంధ సమస్యలకు మజ్జిగ అనేది మంచి ఆహార ఔషధం. వేసవిలో వేడి వల్ల వచ్చేటువంటి అనేక సమస్యలు, ఉదాహరణకు జీర్ణశక్తి తగ్గిందనుకోండి, తగ్గినప్పుడు మజ్జిగను తీసుకోవటం ఉత్తమం. ఇది శరీరాన్ని తేలికపరుస్తుంది, అదే సమయంలో ఎనర్జీని ఇస్తుంది, వేడి సంబంధిత సమస్యని నివారిస్తుంది. తర్వాత చెప్పుకోవాల్సింది పుచ్చకాయ రసం గురించి. పుచ్చకాయ వేసవిలో మనకి ఎక్కువగా లభించేటువంటి పండు, మీకు తెలిసిందే. దీంట్లో నీటి శాతం ఎక్కువ, అందుకే వాటర్ మిలన్ అంటారు. పుచ్చకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ గింజలతో సహా బ్లెండ్ చేయొచ్చు, లేదా వద్దనుకుంటే గింజలు తీసేసి బ్లెండ్ చేసుకోవచ్చు. దీంతో పుచ్చకాయ రసం సిద్ధం అవుతుంది. కావాలనుకుంటే కొంచెం నిమ్మరసం, పుదీనా ఆకులు కలుపుకోవచ్చు. ఇది తాగటానికి చాలా బాగుంటుంది. శరీరానికి తక్షణమే హైడ్రేషన్ ఇస్తుంది, అంటే హైడ్రేట్ చేస్తుంది. వేసవిలో దప్పిక తీరటానికి ఇది ఉత్తమమైనటువంటి పానీయం. పుచ్చకాయలో దాదాపు 92% నీళ్లు ఉంటాయి. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచడానికి సహాయపడుతుంది. దీంట్లో ఉండేటువంటి విటమిన్ సి, ఇంకా లైకోపీన్ లాంటి యాంటాక్సిడెంట్లు మన శరీరానికి సహాయపడతాయి. ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పుచ్చకాయలో పొటాషియం, సోడియం, మెగ్నీషియం లాంటి ఎలక్ట్రోలైట్స్ అన్నీ ఉంటాయి. ఈ వేసవిలో చెమట ద్వారా కోల్పోయినటువంటి లవణాన్ని తిరిగి నింపుతాయి, అంటే డీహైడ్రేషన్ని ఇవి నివారిస్తాయి. గుండె ఆరోగ్యానికి కూడా ఈ పుచ్చకాయ రసం చాలా మంచిది. ఆయుర్వేదంలో పుచ్చకాయని ప్రముఖంగా చెప్పారు. ఇది మధురం అలాగే శీతల గుణాన్ని కలిగి ఉంటుంది. పిత్తదోషాన్ని శాంతింపజేస్తుంది, మూత్ర విసర్జనని పెంచుతుంది, శరీరంలో ఉండేటువంటి విష పదార్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. ఎక్కువగా దప్పిక వేయటం, మూత్ర సంబంధ సమస్యలు ఉండటం ఇలాంటి వాటికి పుచ్చకాయ చాలా మంచిది. వేసవిలో వేడి వల్ల వచ్చేటువంటి నీరసం, అలసటని ఇది తగ్గిస్తుంది. శరీరాన్ని చల్లబరచడానికి ఇది సహాయపడుతుంది. తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కలబంద గుజ్జు గురించి, కలబంద రసం గురించి. కలబంద కేవలం చర్మానికే కాదు, తాగటానికి కూడా ఎంతో ఆరోగ్యకరం. కలబంద ఆకును తీసుకొని దానిపైన ఉండేటటువంటి ఆకుపచ్చ భాగాన్ని తొలగించేసి లోపల ఉండే జెల్లుని మీరు తీసుకోవాలి. దీన్ని నీళ్ళతోటి కలిపి బాగా బ్లెండ్ చేస్తే లేదా చిలికితే అప్పుడు కలబంద రసం సిద్ధం అవుతుంది. దీంట్లో కొంచెం నిమ్మరసం అలాగే కాస్త తేనె కలుపుకుంటే తాగటం సులభం అవుతుంది. ఇది కొంచెం ఒగరుగా ఉంటుంది కదా, అందుకని ఇవన్నీ కలపాలి. దీన్ని ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్ని కావు. కలబంద రసం సహజ సిద్ధమైన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, అనేక ఆరోగ్య ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, అలాగే డైజెస్టివ్ సిస్టమ్ అంటే జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, శరీరంలో ఉండే విష పదార్థాలను బయటకు పంపించడానికి సహాయపడుతుంది. అన్నిటికీ మించి కణాలని రీజువనేట్ చేస్తుంది, పునరుజ్జీవింపజేస్తుంది. కీళ్ళ నొప్పులను తగ్గించడానికి కూడా ఈ కలబంద జెల్ సహాయపడుతుంది. దీంట్లో విటమిన్లు, ఖనిజాలు, ఎంజైమ్లు ఇవన్నీ ఉంటాయి. ఆయుర్వేదంలో కలబందని మీకు తెలుసు కుమారి అంటారు. అంటే ఈ ఫిమేల్ డిజార్డర్స్లో ఇది స్పెసిఫిక్గా పనిచేస్తుంది. వాతపిత్త కఫాలని శాంతింపజేస్తుంది. జీర్ణ వ్యవస్థకి ఇది చాలా మంచిది. మలబద్ధకం అలాగే ఎసిడిటీ, అమ్లత్వం లాంటి సమస్యలకి కుమారి ఆకు లోపల గుజ్జు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది రసాయనంగా పనిచేస్తుంది, అంటే శరీరాన్ని రీహైడ్రేట్ చేస్తుంటూ పునరుజ్జీవింపజేస్తుంది. అలాగే అనేక ఉత్తమ గుణాలు దీనికి ఉన్నాయి. మెయిన్గా చర్మపు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. స్త్రీల ఆరోగ్య సమస్యలకు ఇది చాలా మంచిది. వేసవిలో శరీరం లోపల వేడిని తగ్గించుకోవడానికి కలబంద రసం అనేది ఒక మంచి మార్గం. తర్వాత చెప్పుకోవాల్సింది గ్రీన్ టీ గురించి. సాధారణంగా వేడిగా తాగేటటువంటి గ్రీన్ టీని వేసవిలో చల్లగా కూడా తాగొచ్చు. గ్రీన్ టీ తయారు చేసి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. దీంట్లో కొంచెం తేనె, కాస్త నిమ్మరసం కలిపితే రుచికరమైనటువంటి గ్రీన్ టీ సిద్ధం మీకు. ఇది కేవలం రిఫ్రెషింగ్గా ఉండటం మాత్రమే కాదు, ఆరోగ్యానికి చాలా మంచిది. వేసవి సాయంత్రాల్లో దీన్ని తాగటం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చల్లటి గ్రీన్ టీలో వ్యాధులతో పోరాడే యాంటాక్సిడెంట్లు, పాలిఫినాల్స్ ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఈజీసీజీ అంటారు, అంటే ఎపిగాల్లో క్యాటచిన్ గల్లేట్ అని ఒక శక్తివంతమైన యాంటాక్సిడెంట్ గ్రీన్ టీలో ఉంటుంది. ఇది శరీరంలో మంటని తగ్గించడానికి, అంటే ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. అనేక అధ్యయనాల్లో ఇది తేలింది. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగేటువంటి నష్టాన్ని తగ్గిస్తాయి, శరీరపు కణాలని రక్షిస్తాయి. ఆయుర్వేదంలో నిజానికి ఈ టీ నేరుగా డిస్కస్ చేయబడకపోయినప్పటికీ కూడా దీని గుణాలని ఇతర మూలికలతో పోల్చవచ్చు. ఉదాహరణకు గ్రీన్ టీలోని యాంటాక్సిడెంట్ గుణాలు రసాయన ధర్మం కింద మనం అనుకోవచ్చు. ఇది కఫదోషాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది, మెటబాలిజాన్ని పెంచుతుంది, శరీరం నుంచి విష పదార్థాలను బయటకు పంపించడానికి సహాయపడుతుంది. అయితే గ్రీన్ టీలో కెఫీన్ ఉంటుంది కాబట్టి దీన్ని మితంగా తీసుకోవడం మంచిది. వేసవిలో మధ్యాహ్నం తర్వాత తీసుకోవడం ఎప్పుడు శ్రేయస్కరం. తర్వాత చెప్పుకోవాల్సింది దోసకాయ రసం అలాగే కాఫీ గురించి. దోసకాయ రసాన్ని ముందుగా మనం తీసుకుంటే, దోసకాయ వేసవిలో విస్తృతంగా లభించే కూరగాయ. దీంట్లో నీటి శాతం అనేది చాలా ఎక్కువ. దోసకాయని చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బ్లెండర్లో వేసి మెత్తగా చేసుకోవాలి.
దీంట్లో కొంచెం పుదీనా, నిమ్మరసం, చిటికెడు ఉప్పు కలిపితే రుచికరమైన దోసకాయ రసం సిద్ధం. ఇది శరీరాన్ని తక్షణమే చల్లబరుస్తుంది, హైడ్రేట్ చేస్తుంది, దప్పికని తీరుస్తుంది. వేసవిలో దీన్ని తాగటం చాలా మంచిది. దోసకాయలో విటమిన్ ఏ, విటమిన్ సి, ఇంకా ఫోలేట్, జింక్ లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థని ఆరోగ్యం ఉంచడానికి సహాయపడతాయి. దోసకాయలో నీటి శాతం ఎక్కువ ఉండటం వల్ల ఇది డీహైడ్రేషన్ నివారిస్తుంది. శరీరంలో ఉండేటువంటి విష పదార్థాలను బయటకు పంపించడానికి సహాయపడుతుంది. చర్మపు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలను ఇది అందిస్తుంది. ఆయుర్వేదంలో దోసకాయ గురించి ప్రముఖంగా చెప్పారు. ఇది మధురం, శీతల గుణాలను కలిగి ఉంటుంది. పిత్తదోషాన్ని శాంతింపజేస్తుంది. మూత్ర విసర్జనని పెంచుతుంది. శరీరంలో ఉండే వేడిని తగ్గిస్తుంది. చర్మ సమస్యలకు, మంటకి దోసకాయ ఒక మంచి మందు. వేసవిలో అధిక వేడి వల్ల వచ్చేటువంటి దప్పిక, అలసట, మూత్ర సంబంధ సమస్యలకు దోసకాయ మంచి ఔషధం. ఇది శరీరాన్ని చల్లబరిచి శక్తిని ఇస్తుంది. లాస్ట్గా చెప్పుకోవాల్సింది ఐస్డ్ కాఫీ గురించి. ఐస్డ్ కాఫీ అనేది చాలామందికి ఇష్టపడేటట్టు ఒక పానీయం. ముఖ్యంగా వేసవిలో చల్లటి కాఫీ తాగటం అనేది ఒక ప్రత్యేకమైన అనుభూతి. కాఫీ తయారు చేసి చల్లార్చి ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగటమే ఐస్డ్ కాఫీ అంటే. దీంట్లో పాలు, చక్కెర లేదా ఇతర ఫ్లేవర్స్ కూడా కలుపుకోవచ్చు. ఇది రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది, తక్షణ శక్తినిస్తుంది. వేసవి పూట మధ్యాహ్నం వచ్చేటువంటి ఆ నీరసాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఐస్డ్ కాఫీలో యాంటాక్సిడెంట్ ఉంటాయి. ఇవి గుండె, మెదడు, అలాగే పునరుత్పత్తి, రోగనిరోధక వ్యవస్థ ఇలాంటి వాటి అన్నిటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇది కాఫీలో ఉండేటువంటి కెఫీన్ మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది, ఏకాగ్రతని పెంచుతుంది, అలసటను తగ్గిస్తుంది, మానసిక ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అయితే ఈ కెఫీన్ కొంతమందికి పడకపోవచ్చు, కాబట్టి మితంగా తీసుకోవటం ముఖ్యం. డీహైడ్రేషన్కి గురి చేసే అవకాశం దీంట్లో ఉంది. కాబట్టి కాఫీకి ముందు బాగా ఒక పెద్ద గ్లాస్ నీళ్లు, కాఫీ తర్వాత కొద్దిసేపు ఆగి ఒక పెద్ద గ్లాస్ నీళ్లు తాగటం అవసరం. ఆయుర్వేదంలో కాఫీని నేరుగా డిస్కస్ చేయకపోయినప్పటికీ కూడా దీన్ని కటు అంటే ఉష్ణవీర్య ద్రవ్యాలు, కటువీర్య ద్రవ్యత్వం, కటువీర్యం, అలాగే ఉష్ణవీర్యం ఇవన్నీ కూడా దీని ఆధారంగా విశ్లేషించవచ్చు. ఇది కఫాన్ని, వాతాన్ని, ఇలాంటి దోషాలని తగ్గిస్తుంది నిజానికి. కానీ పిత్తాన్ని పెంచే గుణం ఎక్కువగా ఉంటుంది. వేసవిలో ఎక్కువగా దీన్ని తీసుకుంటే పిత్త ప్రకోపానికి గురి చేసే రిస్క్ ఉంటుంది. జీర్ణ సమస్యలు, నిద్రలేమి, పాలిపిటేషన్ ఇలాంటి వాటికి కాఫీ కారణం కావచ్చు. మితంగా, ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో తీసుకుంటే మెదడు ఫోకస్డ్గా ఉంచుతుంది. అయితే వేసవిలో సాధ్యంత వరకు కాఫీని చాలా చాలా పరిమితం చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఈ సహజ పానీయాలు వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సులభమైనటువంటి, రుచికరమైనటువంటి మార్గాలు. వీటిని ప్రయత్నం చేసి వేసవి తాపం నుంచి మీరు రిలీఫ్ పొందొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.